హలో నమస్తే, నేను జర్నలిస్ట్ వైఎన్ఆర్. ఈ దేశంలో చాలా పార్టీలు పుట్టాయి. జాతీయ పార్టీలు, ప్రాంతీయ పార్టీలు, సబ్ రీజనల్ పార్టీలు, చాలా పార్టీలు పుట్టాయి. పార్టీలు పుట్టడానికి చాలా సందర్భాలలో వాళ్ళ అధికారం కారణం కావచ్చు, కొన్ని సందర్భాల్లో ఆ ప్రాంతంలో ఉన్న ఇష్యూస్ కారణం కావచ్చు. కానీ తెలంగాణ ప్రాంతంలో తెలంగాణ రాష్ట్ర సమితి పుట్టుక వెనక కేవలం కర్త కర్మ క్రియ మొత్తం కేసీఆర్గానే కనిపించింది. గతంలో తెలంగాణ పేరుతో చాలా పార్టీలు వచ్చినప్పటికీ అప్పుడెప్పుడు తెలంగాణ ప్రజలు ఓన్ చేసుకోని పార్టీలు ఆ తర్వాత కనుమరుగైపోయాయి. ఒక్క తెలంగాణ రాష్ట్ర సమితి మాత్రం ఎందుకు తెలంగాణ ప్రజల ఆత్మగా మారిపోయింది? ఎందుకు తెలంగాణ ప్రజలు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఓ దశాబ్ద కాలం పాటు కేసీఆర్ అనే ఒక వ్యక్తిని నమ్మి అధికారాన్ని ఇచ్చారు. సో 25 సంవత్సరాల పాటు ఓ పార్టీ సక్సెస్ఫుల్గా రన్ అవ్వడం అనేది తెలుగు రాష్ట్రాల్లో సంచలనం. కొన్ని వందల పార్టీలు పుట్టి కనుమరుగైపోయాయి. కానీ బీఆర్ఎస్ పార్టీ మళ్ళీ ఎప్పుడు ఎన్నికలు జరిగినా అధికారంలోకి వస్తామనే ధీమాతో ప్రస్తుతం కనబడుతోంది. 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా రేపు ఒక భారీ బహిరంగ సభను నిర్వహిస్తోంది. ఆ పార్టీ ముఖ్య నేత మాజీ మంత్రి సూర్యాపేట శాసనసభ్యులు జగదీష్ రెడ్డి గారు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు. సార్ నమస్తే. నమస్తే. నేను చెప్పింది కరెక్టేనా? ఓ పార్టీ వెనుక కర్త కర్మ క్రియ మొత్తం కేసీఆర్. అందులో సందేహమే లేదు. కాజ్ కోసమో పార్టీ దానికి మీకు ఇంకా మంచి ఉదాహరణ అంటే ఇప్పుడు ఇమ్మీడియట్గా నిన్న మన కొంతమంది పాపం ఒక విషయాన్ని లేవనెత్తున్నారు. ఈ సభ టీఆర్ఎస్ సభనా బీఆర్ఎస్ సభనా? టీఆర్ఎస్ అయితే 22 ఏళ్ళకి అయిపోయింది, బీఆర్ఎస్ అయితే 3 ఏళ్ళు అయింది, 25 ఏళ్ళు ఎట్లా చేసుకుంటారు అది అని చెప్పి కొంతమంది మాట్లాడుతున్నారు. చూడండి, దానికి ఒకటే ఆన్సర్. ఆ సభ ఆ పార్టీకి ఏం పేరు ఉంది ఏముంది అనే విషయాన్ని ఎవరు ప్రజలు పట్టించుకోవట్లేదు. అక్కడ ఉన్నది కేసీఆర్ కాదా? కేసీఆర్ కదా, అంతే. కేసీఆర్ సభకు వస్తున్నాడు, గులాబీ జెండా ఉంది. అది బీఆర్ఎస్ టీఆర్ఎస్ సంబంధం అది ఏదైనా కానీ అంటేనే దాని అర్థం కేసీఆర్, కారు గుర్తు కేసీఆర్, అంతే సింపుల్. దాంట్లో ఏం లేదు, గులాబీ జెండా కేసీఆర్. మీరు అన్నది 100% కరెక్ట్. అక్కడే మనకు నిరూపించబడుతుంది. సో పార్టీ పేరు నిన్న మన వాళ్ళు ఎవరు అడిగితే కూడా అదే చెప్పినా నేను. పాపం వాళ్ళకి ఎందుకు ఆ బాధ, ఎందుకు బాధపడుతున్నారు వాళ్ళు? ప్రజలకేం కనిపించలేదు కదా. ప్రజలు చాలా స్పష్టంగా ఉన్నారు. కేసీఆర్ ఎక్కడికి వస్తే అక్కడ పోవడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. దాని పేరు ఏమైనా పెట్టుకొని. సో ఇక్కడ మీరు దాన్ని రిలేట్ చేయొచ్చు. కాంగ్రెస్ పార్టీ 130 సంవత్సరాల కాంగ్రెస్ పార్టీ అంటారు. 130 సంవత్సరాల కాంగ్రెస్ పార్టీ చాలాసార్లు మారింది. ఇప్పుడు ఇందిరా కాంగ్రెసా పాత కాంగ్రెసా అనేది అదే తెల్లక వాళ్ళు పాపం తెలివి తక్కువతనాలు వాళ్ళ భయము వాటితో మాట్లాడుతున్నారు. కానీ పాపం సరే వాళ్ళకి సంబంధించి కాదు. కానీ కేసీఆర్ అని అంటే అవును, కర్త కర్మక్రియ అన్ని కేసీఆర్ అనే విషయంలో డౌటే లేదు. కానీ ఈ ఇటీవల కాలంలో ఇప్పుడు మీరు 25 సంవత్సరాల వేడుక అయితే నరసరావు గారు, ఇంకటి ముందు ఇంకొకటి కూడా దానికి రిలేటెడ్ చెప్పి ముగించుకుందాం. ఎంత ఉంటుంది ప్రజలకి అంటే విశ్వాసం? వీళ్ళకి ఇప్పుడు తెలియక ఆగమవుతుంటారు కొంతమంది. కానీ పార్టీ పెట్టగానే ఆ రోజు కనుక కేసీఆర్ గారు సైకిల్ గుర్తు మీద గెలిచినారు. ఇమ్మీడియట్గా పార్టీ పెట్టగానే స్థానిక సంస్థలు వేరే గుర్తుతో రైతనాలు గుర్తుతో పోయినాం, అక్కడ గెలిపించారు మొత్తం. మళ్ళీ కొద్ది రోజుల్లోనే బై ఎలక్షన్ వచ్చింది, దాన్ని బస్సు గుర్తుతో గెలిపించారు. మళ్ళీ 2004 ఎలక్షన్స్ వచ్చేటప్పటికి కారు గుర్తు వచ్చింది, మళ్ళీ కారు గుర్తు మీద కూడా గెలిపించారు ప్రజలు. మీరు అన్నదానికి కేసీఆర్ ఎటు పోతే ప్రజలు అటు పోయినరు. ఇక దానికి ఏం గుర్తుండని, దానికి ఏం పేరు ఉండని, ఏమైనా ఉండని, గుర్తు చూడలా, పార్టీ పేర్లు చూడలా, కేసీఆర్ చూసారు అంతే. దట్ ఈస్ కేసీఆర్ అంతే. అంత కేసీఆర్ ఇంకా 100%. సో కేసీఆర్ పదవి కోసం పార్టీ పెట్టాడు తప్ప ప్రాంతం కోసం కాదు అనే విమర్శ చాలా కాలం ఫేస్ చేశారు ఆయన. వాస్తవానికి ఇక్కడ సమైక్యాంధ్రవాదులు, సమైక్యాంధ్ర మీడియా, సమైక్యాంధ్రవాదులతో పాటు సమైక్యాంధ్ర మీడియా చాలా బలంగా ఉన్న రోజులు అవి. చంద్రబాబు నాయుడు గారు చాలా పీక్ స్టేజ్లో ఉన్నాడు భారత రాజకీయాల్లో. నాట్ ఓన్లీ ఆంధ్రప్రదేశ్, భారత రాజకీయాలు కూడా ఆయన శాసిస్తున్నాడు. ఇప్పటికంటే చాలా బలంగా ఉన్నాడు. ప్రధానమంత్రిని ఆయనే మొత్తం ఆయన నడిపించే స్థితిలో ఉన్నాడు. అటువంటి టైంలో కేసీఆర్ బయటకు వచ్చిండు. అయితే కేసీఆర్ లేవనెత్తిన అంశాలు ఏదైతే ఉన్నాయో వాటికి వాళ్ళ దగ్గర ఆన్సర్ లేదు. నీళ్ళ విషయంలో కావచ్చు, నిధుల విషయంలో కావచ్చు, ఉద్యోగాల విషయంలో కావచ్చు, జరుగుతున్న అన్యాయాలపైన కేసీఆర్ ప్రశ్నిస్తున్నప్పుడు దానికి వాళ్ళ దగ్గర ఆన్సర్ లేదు. ఎప్పుడు కూడా నీ వాదనలో పసలేనప్పుడు నువ్వు మొండికేసి ఏదో ఒకటి ఓ వ్యక్తిగతంగా మాట్లాడడం, మనిషి హావభావాల మీద మాట్లాడడం, మనిషి రూపురేఖల మీద మాట్లాడడం, దాన్ని పక్కదారి పట్టించడం అనేది అలవాటు రాజకీయాల్లో. దాంట్లో భాగంగా దీన్ని బాగా బలంగా ప్రచారం చేసే ప్రయత్నం చేశారు. దానికి సర్కమ్స్టాన్షియల్ ఎవిడెన్స్ కూడా మంత్రి పదవి ఇవ్వలేదు. సో ఇక వాళ్ళ మాట అది చెప్పినారు, ఏదో మంత్రి పదవి ఇవ్వలేదు. చాలా సింపుల్. నేను ఏమంటే మంత్రి పదవి లేదని చెప్పి ఉన్న పదవి కూడా వదులుకొని రోడ్ల మీద పోడు కదా ఎవడైతే. డిప్యూటీ స్పీకర్గా ఉన్నారు అప్పుడైనా, అధికార పార్టీలో ఎమ్మెల్యే కూడా స్పీకర్గా ఉన్నాడు, ఎమ్మెల్యేగా ఉన్నాడు. హీజ్ ఎంజాయింగ్ పవర్. ఆ తర్వాత వీరు ఎప్పుడైతే బహిరంగంగా లెటర్ పెట్టిండో తెలంగాణ
లో విద్యుత్ బిల్లులు పెంచడానికి వ్యతిరేకంగా ఎప్పుడైతే లెటర్ పెట్టిండో ఓపెన్గా నేను నీ నిర్ణయాన్ని అంగీకరించను పార్టీ శాసనసభ్యుడిగా నేను అని చెప్పి ఇక ఆ తెల్లవారి నుంచి వెళ్ళి మొదలైంది అనుకోడు చంద్రబాబుకి. ఎంతమందిని పంపిండవు రాయబారాలకి, ఆయన రమ్మను, ఏ మంత్రి పదవి ఉంటే అది ఇస్తా, ఏ శాఖ అంటే అది ఇస్తా, అవునా పిలిచాడు ఇస్తా, ఆయన శాఖలకు నేను ఇన్వాల్వ్ గాను, ఇండిపెండెంట్గా చేసుకోమని చెప్పు అని చెప్పి ఎన్ని రాయబారాలంటే అన్ని పంపిండు. చాలా క్లియర్ చెప్పిండు కేసీఆర్ గారు. అరే నాకు పదవి కాదురా బాబు, పదవితో నాకేం పని లేదు, దాంతో చేసేదే ఉంది, ఇప్పుడు ఉన్నదాంతో హ్యాపీగానే ఉన్నాయి కదా, అది కాదు నాకు కావాల్సింది. నా ఆలోచన వేరు, నా కథ వేరు, నేను పోయేది తెలంగాణ కొరకు, ఈ పనికి మళ్ళీ వీటితో అయ్యేది ఏందా, మంత్రి పదవి నేను చూడందా, నేను చేయందా, అది పెద్ద ఇష్యూ కాదు నాకు, ఇక మీకు అర్థం కావట్లేదు లేండి మీరు అని చెప్పి తెలంగాణ వాళ్ళు వస్తే మాత్రం తెలంగాణ వాళ్ళను మీరు కూడా వస్తే నాతో రండి, కొట్లాడే శక్తి ఉంటే మీరు నాతో రండి అని చెప్పి తెలంగాణ వాళ్ళను కూడా అనేది. ఇక ఆంధ్ర వాళ్ళు వస్తే చెప్పి పంపించేది, బాబు సాధ్యం కాదురా బాబు, ఎందుకు మీ ప్రయత్నాలు అనవసరం, చెప్పండి ఆయనకు, ఆయన పని ఆయన, నా పని నేను అని చెప్పి. అయితే దీనికి ఇంకా దీనికంటే ఒక ముందు నేపథ్యం కూడా చెప్పాలి మీకు. కేసీఆర్ తెలంగాణ వాదం ఎప్పుడు వచ్చింది, ఎంత బలంగా వచ్చింది అనే దానికి ఇక్కడ మేమిద్దరం బాగా కలిసి ఎక్కువ కాలం ఉన్నాం కాబట్టి 2002లో ఒకసారి నన్ను నిర్మల్ కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జిగా పొమ్మన్నారు కొద్ది రోజులు ఆ పార్టీ కార్యక్రమాల కొరకు. పోతున్నప్పుడు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ రా, మనం కొన్ని విషయాలు చెప్పేది నీకు అని చెప్పారు. పొద్దున పోయినప్పుడు మాట్లాడుతూ అక్కడ సత్యనారాయణ గౌడ్ అని చెప్పి ఒక టీడీపీ లీడర్ ఉంటాడు, ఆయన కలు, నేను 1996లోనే ఆయనతో కొన్ని విషయాలు చెప్పాను తెలంగాణకు సంబంధించి, ఆయనతో ప్రస్తావించిన నేను ఎస్ఆర్ఎస్పి కట్ట మీద, పోచంపాడు కట్ట మీద అని చెప్పి. సరే నేను వెళ్ళి చక్క సత్యనారాయణ గౌడ్ గారిని కలిసినాను. ఇట్లా సార్ చెప్పిండ్రు ఇట్లా మిమ్మల్ని కలవమని, ఇట్లా మీతో గతంలో సార్ ఈ విషయం ప్రస్తావించినట్టు కదా 96లో నిర్మల్ బై ఎలక్షన్కి వచ్చినప్పుడు ఇట్లా అంటే, ఆయన అవును సార్ నాకు బాగా గుర్తుంది, నేను ఆశ్చర్యపోతుంటాను, నేను నిజంగానే సార్ అప్పుడే చెప్పిండుగా మాటలు అని చెప్పి. అంటే ఏం చెప్పిండు అని అంటే, ఆ రోజు మాకు ఏదో ప్రోగ్రామ్ ఉండే నిర్మల్లో ఒక వార్డులో, అక్కడ ఎవరు చనిపోతే సడన్గా ప్రోగ్రామ్ క్యాన్సిల్ అయింది, మేము బయలుదేరే ముందు. అరే మరి మనం కార్యక్రమం కదా, ఇంకా ఏం చేద్దాం, మళ్ళీ ఎటన్నా పోదాం పండి, ఇంకా ఈడేం చేసేది ఉంది అని చెప్పి, చలో అయితే ఎస్ఆర్ఎస్పి కట్ట చూద్దాం పదా అని చెప్పి మమ్మల్ని తీసుకుపోయాడు. ఇంకో 2-3 ఉంటే నాతో పాటు పోయినాం, సార్ కార్లోనే పోయినాం, నేను ఇంకో నాయకుడు, మీ జిల్లాకు సంబంధించి ఒక నాయకుడు ఉన్నాడు, మేము సార్ కార్లోనే పోయినాము. ఆ పోయినాక కట్ట మీద దిగి నడుస్తున్నాం, సాయంత్రం అయింది, అది అప్పుడే లైట్లు పడుతున్నాయి. చూసి అన్న ఎంత బాగుంది అన్న అని చెప్పేసి అన్న నేను సడన్గా అనగానే, గిదేం చూసినావు సత్యం నువ్వు, గడిపోదాంపా ఆంధ్రప్రదేశ్లో, ఆంధ్ర ప్రాంతంలో ఎట్లా ఉంటాయో, ఎంత వైభవంగా ఉంటాయో ప్రాజెక్టులు, ఇదే ఉంది పడవబడి అన్నాడు. నాకు ముందు అర్థం కాలేదు, ఏందన్నానన్న నేను, ఏం లేదు ఈ తెలంగాణ కాబట్టి ఇట్లున్నాయి, ఆంధ్ర బ్రహ్మాండంగా వెలుగుతుంటాయి, వాటి మెయింటెనెన్స్ చూసారు అని చెప్పి అప్పుడే. అంటే మరి ఎట్లన్నా ఇది అన్న, నేను నాకేం అర్థం కాక ఎట్లన్నా మరి ఇది ఏంది అన్నట్టు అన్న, ఏముంటుంది తెలంగాణ వస్తే తప్ప ఈ మారవు, మన రాష్ట్రం మనకైతే తప్ప ఈ మారవు అని అన్నాడు. అంటే అది ఎట్లొస్తుంది అన్న రాష్ట్రము అని అడిగిన నేను. ఎట్లొస్తుంది, కొట్లాడితే వస్తుంది, ఉద్యమం చేస్తే వస్తుంది అన్నాడు. మరి ఎవరు చేస్తారన్నా అని అన్నా, ఏమో సందర్భం వస్తే నేనే చేస్తానేమో ఓకే అని అన్నాడు. అప్పుడు 96లా ఇక సరే, తర్వాత మళ్ళీ మేము అయిపోయింది సార్, వచ్చినాము ఎలక్షన్లో అయిపోయింది సార్, వెళ్ళిపోయాడు, మా పనులు మేము పడ్డాం, ఇక మళ్ళీ మాకు అది గుర్తు కూడా లేదు. మళ్ళీ విచిత్రంగా చూస్తే సారు పార్టీ పెట్టిండు తెలంగాణ కొరకు. నేను చాలా మందితో మావులుతాను అనేది, అరే 96లో చెప్పిండ్రా నాకని చెప్పి నేను చెప్పుకునేది ఇక్కడ అందరికి గొప్పగా ఇట్లా అనే మాట. అయితే అంత స్పష్టంగా ఆయనకు తెలంగాణ వాదం బలంగా ఉంది. మాత్రం చాలా విషయాలు చెప్పిండు. ఇంకా ఇప్పుడే కాదు, అసలు తెలంగాణకు బడ్జెట్ విషయంలో జరుగుతున్న న్యాయాల మీద ఎన్నిసార్లు కొట్లాడినామో, నేను మాధవరెడ్డి, కొన్ని సందర్భాల్లో నేను నాగం జనార్దన్ రెడ్డి, మేము బాగా అంటే బాగా చర్చ చేసుకునేది, ఏంద్రా ఈ అన్యాయం ఏంది, మనం ఈ పడిగాపులు కాసుడు ఏంది, వీళ్ళని అడుక్కునేది ఏంది మనం అసలు అని చెప్పి ఎన్నోసార్లు మాట్లాడుకున్న సందర్భాలు ఉన్నాయి అని ఒక పర్టికులర్ ఉదాహరణ చెప్తారు. ఈ నాబార్డ్ నుంచి ఏదో లోన్ నిధులు వచ్చినప్పుడు ఈ నీటిపారుదల సంబంధించి తెలంగాణలో ₹1 పెట్టకుండా 600 కోట్లు అవతల పెట్టారు ఆంధ్ర రాయలసీమలో. పెడితే నేను చూసిపోయి గడబడి చేసిన, చంద్రబాబు దగ్గర పోయి ఏంది అసలు ఏం పద్ధతి, అసలు తెలంగాణలో ప్రజలే లేరా, చెరువులే లేవా, అసలు చిన్న నీటిపారుదల మాది, అసలు అదే భారీ నీటిపారుదల
మీ రాష్ట్రంలో కలిసి నాటికి 20 లక్షల ఎకరాలు సాగైతుంది మాకు కేవలం మా చెరువుల కింద. మైక్రో ఇరిగేషన్ దీన్ని మీరు మైనర్ ఇరిగేషన్ పేరు పెట్టి మీరు దీన్ని నాశనం చేసేసి మీరు డబ్బులను తీసుకుపోయి ఆడ కాలువల పేరు పెడితే ఎట్లా అయిందని చెప్పి కొట్లాడినా. సెక్రటరీని పిలిచిండు. సెక్రటరీని పిలిచి మాట్లాడడం అంటే ఆయన ఉండి సార్ ఇప్పుడు ఇక పెట్టిన వాళ్ళు తీస్తే బాధపడతారు సార్ అన్నాడు. నేను చాలా సుర్రుమన్న కోపం వచ్చింది. ఓహో అయితే పెట్టినోడికి తీస్తే సగం తీస్తే బాధపడతాడు కానీ అసలు పెట్టినోడికి బాధ ఉండదు అన్నట్ట. మీకు అసలు మనుషులా కనబడతలేరా తెలంగాణలో అని చెప్పి నేను కొంచెం సీరియస్ అయినా. కానీ చంద్రబాబు కూల్ చేసేసి వద్దు శాఖ తొందరపడకు అని చెప్పి లేదా అట్లా తీసేదని అడ్జస్ట్ చేయని మాట్లాడిండు. గిట్లా జరిగేది కొట్లాటలు. నేను మాధవ్ తీసుకొని పోయినా ఇద్దరం ఉన్నాం. ఆ గొడవడినాడు ఇట్లా ఎన్నో ఉంటాయిగా చెప్పుకుంటూ అని చెప్పి ఇంకా దీనికంటే ముందు అనేక సందర్భాల్లో నన్ను కూడా అడిగింది అసలు నీకు ఎట్లా వచ్చింది ఏందనే విషయం నేను కూడా చెప్పాను. నాకు ఎందుకు ఇది వచ్చింది ఆలోచన. అనేక సందర్భాల్లో నేను కాలేజీ రోజుల్లో చదువుకుంటూ పొలం దగ్గర పోయినప్పుడు బావి గట్టు మీద కూర్చున్నప్పుడు కూడా చాలా ఆలోచించేది. ఇట్లా పొలాలు కరువులు వచ్చి పొలాలు ఎండిపోవడం జరిగినప్పుడు ఆయన ఆలోచించేది అసలు ఎట్లా మనకి నీళ్ళ సంగతి ఏంది. ఇంకా మానేరు ఉంది ఆంచల్ పోతూనే ఉంటుంది. ఆ మానేరులో నీళ్ళు ఉన్న రోజులే మా బావులలో నీళ్ళు ఉంటాయి. అది బంద్ అయిపోయింది అంటే కొద్ది రోజుల తర్వాత పోతుంది. మరి ఈ నీళ్ళని ఆపుకునే దానికి లేదా అని ఆలోచించేది అప్పట్లోనే. ఆ తర్వాత నెమ్మదిగా అర్థమైంది ఈ నీళ్ళన్నీ అటైపోతున్నాయి. అది కృష్ణ అయినా గోదావరి అయినా ఆంధ్రార్పణమే అవుతున్నాయి. ఇది మనం వీడు ఆపుకుంటే మనం కొట్లాడి నీళ్ళు ఆపుకుంటే తప్ప సాధ్యం కాదు అని చెప్పి అప్పటి నుంచి ఆలోచన చేసేది బాగా అని చెప్పి చాలా సందర్భాలు. అనేక ఉదాహరణ ఆయనకి ఎప్పటి నుంచో ఉంది అది ఆ భావన. అంత స్ట్రాంగ్గా లేకపోతే రాలేరు అసలు పనికి మాల. ఇంకొకటి కూడా ఆయనకు అసలు పదవి పట్ల ఏమాత్రం కాంక్ష లేదని చెప్పడానికి ఉన్నది అధికార పార్టీ. పీక్ స్టేజ్లో ఉంటూ ఢిల్లీలో పనులు అయితే ఉన్నాయి, ఇక్కడంటే అవుతున్నాయి. ఉన్నది క్యాబినెట్ హోదానే, డిప్యూటీ స్పీకర్ కూడా క్యాబినెట్ హోదానే. దానికి మించి పెద్ద మంత్రి పదవి పెద్ద ఇష్యూ కాదు. ఒకటి ఆయన పదవి లెక్కలేదు అని చెప్పడానికి అనేక సందర్భాల్లో రాజీనామాలే కాదు కేంద్రంలో చేరిన తర్వాత యూపీలో షిప్పింగ్ పోర్ట్ఫోలియో ఇచ్చారు. చాలా పెద్ద పోర్ట్ఫోలియో, డిమాండ్ ఉన్న పోర్ట్ఫోలియో. అది సరే పెద్ద ఈయనకి ఇంట్రెస్ట్ ఏం లేదు, తీసుకోవాలి కాబట్టి బాధ్యత తీసుకున్నాడు, పోయిండు. కేవలం క్యాబినెట్లో ఉండడం అనేది తెలంగాణ అంశం చర్చ పెట్టడం కొరకు పనికొస్తుందని క్యాబినెట్లో పోయినాడు. ముందు వాళ్ళు క్యాబినెట్లో రమ్మని అడిగితే కూడా ఎందుకు నాకు అవసరమే లేదని చెప్పిండు. నాకు ఎక్కువ రోజులు అవసరం లేదు, ఇక్కడ కామన్ మినిమం ప్రోగ్రాంలో పెట్టింది కదా, ఒక 6 నెలల్లో తెలంగాణ ఇస్తే నేను వెళ్ళిపోతా అక్కడికి, నాకు ఇక్కడ ఈ క్యాబినెట్లో ఉండాలి, నాకు ఏందో చేయాలని లేదు అనే విషయం స్పష్టంగా చెప్పాడు. వాళ్ళు భయపడిపోయి అరే ఏంది నా అడుగుతున్నాడు అయిందా ఇదని చెప్పేసి అనుకుని వచ్చి లేదు మీకు 2 ఇస్తాం ఉండాలి అది ఇదని చెప్పేసి. సరే ఉంటలేండి, మీకు అంత ఇబ్బంది ఉంటే నేనే ఉంటలేండి క్యాబినెట్లో అని చెప్పాను. ఆ షిప్పింగ్ పోర్ట్ఫోలియో తీసుకొని ఇట్లా చైర్లో కూర్చున్నాడు అంతే. ఎదురుగా టీవీ ఉంది, టీవీలో స్క్రోల్ వస్తుంది. తమిళనాడు వాళ్ళు మాకు షిప్పింగ్ పోర్ట్ఫోలియో కావాలని చెప్పేసి అని అలిగినరు, తీసుకోవట్లేదు వాళ్ళకి ఇచ్చిన శాఖ అని చెప్పి. స్కూల్ చూడగానే వెంటనే యాంటీ రూమ్లో పోయిండు, కాల్ చేసేసి వాళ్ళకి అధిష్టానానికి సమాచారం ఇచ్చాడు. ఇట్లా పోర్ట్ఫోలియో వాళ్ళకి ఇచ్చేయండి, నాది నాకేం అవసరం లేదు అని. వాళ్ళు కంగారు పడిపోయి అరే ఇదేంది అక్కడ వాళ్ళు వెళ్తున్నారంటే ఇప్పుడు ఈయన కూడా ఇంకా ఏంది ఇట్లా అని చెప్పి వాళ్ళే ఊరుకొచ్చారు. దూత వస్తే చాలా స్పష్టంగా సారే మాట్లాడి సోనియాతో మాట్లాడాడు, మనమంతో మాట్లాడి లేదు నేను వేరే అనుకోకూరు, మీరు నాకు ఏ శాఖ లేకుండా ఏం లేదు, నేను ఉంటా ఖాళీగానే ఉంటా, నాకు ఏ శాఖతో కూడా పని లేదు, నాకు కావాల్సింది తెలంగాణ తప్ప నాకు వేరే ఏం లేదు, వాళ్ళకి ఇచ్చేయండి, సజావుగా సాగాలి. ఇవాళ మొదటి రోజే ఇట్లా ఆదిలోనే హంసపాద్ కావద్దు, సజావుగా సాగాలి మన ప్రభుత్వం, మనం ఉంటేనే కదా నాకు కూడా వచ్చేది తెలంగాణ. నేను అందుకనే చెప్తున్నా, మీరు అస్సలు ఒక సెకండ్ కూడా నా గురించి ఆలోచించకండి, తీసేసి ఇచ్చేసేయండి వాళ్ళకి, ఇమీడియట్ చెప్పండి వాళ్ళకి వెంటనే అని చెప్పి వదిలేసి వచ్చినాం ఆఫీస్గా. కూర్చుని లేచి వదిలేసి వచ్చినాం. లేని మంత్రిగా ఉన్నారు క్యాబినెట్లో 6 నెలలు ఉన్నాడు. ఇప్పుడు ఆయనకి ఎందో పదవి మీద కాంక్ష ఉంటే నాకు కావాలని కొట్లాడింది, కాంక్ష లేదు, భయం ఉండేదా సార్ కేసీఆర్కి ఏమన్నా? చిచి భయం అని చర్చ చేయట్లేదు. ఇప్పుడు చాలా సందర్భాలు బీజేపీకి భయపడుతున్నారు, అసలు భయం అనేది తెలియదు ఆయన డిక్షనరీలో ఉండదు. అది ఆయన భయపెట్టేటోడు ఉంటే మంచి రెడీగా ఉంటాడు, ఉండాలని చూస్తుంటాడు. గది ఆయనకి భయపెట్టడానికి ఇవి వెళ్తుంది. అయితే దాన్ని కంప్లీట్ చేద్దాం. ఆ రకంగా అట్లా కాదని కేంద్ర మంత్రి పదవి ఈక్వల్ టు ముఖ్యమంత్రి, కేంద్ర క్యాబినెట్ కాదు పెద్ద పదవి కాదని ఇట్లా వదిలేసేసేసి నాకు అవసరం లేదని తీసవతల పడేసేసిండు. మళ్ళీ కొద్ది రోజుల తర్వాత కాంగ్రెస్ ఏదైతే ద్రోహం చేస్తుందో, ఇక్కడ తెలంగాణకు రాజశేఖర రెడ్డి అన్యాయం చేస్తున్నాడో, నీళ్ళ విషయంలో ఇబ్బందులు పెడుతున్నాడో, ఒక్క నిమిషం కూడా ఆగలే కదా. కేంద్ర మంత్రి రిజైన్ చేసి వచ్చిండు కదా, కేంద్ర మంత్రికి పార్లమెంట్ కూడా రిజైన్ చేసి వచ్చిండు కదా.
ఈ కేసీఆర్ను ఇంకా పదవులను ఇవ్వడం అంటే అంత మించిన తెలివితక్కువతనం ఇంకొకటి ఉండదు. పదవి కొరకు పోయిండనో పదవి కొరకు ప్రాకులాడతాడు అంటే దాన్ని మించిన మూర్ఖత్వం, దాన్ని మించిన క్లియర్గా పదవి కోసం కాదు అనేది ఎస్టాబ్లిష్ అయిపోయింది. ఇష్యూస్ వందలుగా ఉన్నారు, అనేక ఉదాహరణలు, ఎగ్జాంపుల్స్ ఉన్నాయి కాబట్టి. అంతే. సో కేసీఆర్ భయపడుతున్నారు, ఎన్డీఏకి భయపడుతున్నారు, మోడీకి భయపడుతున్నారు, సరెండర్ అయిపోయాడు, అందుకోసమే కవితకు బెయిల్ వచ్చింది. సో బీఆర్ఎస్ పార్టీ బీజేపీ ఒకటే, ఇటువంటి చర్చ చాలా పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. వాస్తవానికి తెలంగాణలో కాంగ్రెస్ను బతికిస్తున్నదే బీజేపీ కేంద్ర ప్రభుత్వం సంగతి మనకు తెలుసు, వందల ఉదాహరణలు ఉన్నాయి. అసలు కేసీఆర్కు భయపడే మోడీ కాంగ్రెస్ని లేపిండి ఇక్కడ. వాస్తవానికి ఎలక్షన్ల ముందట అంత పీక్లోకి వెళ్ళిన బీజేపీని అక్కడ తీసుకపోయిన బండి సంజయ్ని తీసేసి అక్కడేమొచ్చింది అసలు ఫస్ట్ వీళ్ళకి. తన పార్టీని తనే తగ్గించుకొని కేసీఆర్కు 2 అపోజిషన్స్ ఉండడం ద్వారా అడ్వాంటేజ్ అవుతుంది. ఇది కానియొద్దు కేసీఆర్కు అనే కదా మోడీ బండి సంజయ్ని తీసేసి ఆయనను పెడుతూ, ఇంకోటి ఏంది ఆ నిర్ణయం చేయగానే లీకేజీలు ఇచ్చారు వాళ్ళ మీడియాకు. కేసీఆర్ కోరిక మేరకే తీస్తున్నామని చెప్పి రాయండి అని చెప్పి రాయించిన వాళ్ళే, బీజేపీ నుంచి వచ్చింది, వాళ్ళు బీజేపీ వాళ్ళకి అనుకూలమైన రాసిండ్రు క్లియర్గా. వాళ్ళు చేసింది ఆ పని అంటే కేసీఆర్ దెబ్బ కొట్టడం కొరకు. ఇంకొకటి ఏంది మనకు ప్రత్యక్ష ఉదాహరణ, కాళేశ్వరం ఏదో కూలిపోయిందని వీళ్ళు ప్రచారం మొదలుపెట్టడం, ఇంతతో కొంచెం ఒక్క పిల్లర్ కుంగినందుకు దానికి ఎన్డీఎస్సీ అనేది నిమిషాల మీద ఉరికి రావడం కమిటీ. హైదరాబాద్కు వచ్చి 24 గంటలు గడవ ముందే హైదరాబాద్కు వచ్చి ఇక్కడనే రిపోర్ట్ తయారు చేసుకొని పోయి ఢిల్లీ పోయి లీకేజీలు ఇచ్చారు. కనీసం ఎవరికి సబ్మిట్ చేసి కూడా చెప్పలే, పేపర్లలో వచ్చేసింది కేసీఆర్ఏ బాధ్యుడు. చూడండి అసలు ఎన్డీఎస్సీ అనేది ఈ దేశంలో గుజరాత్లో ఒక బ్రిడ్జ్ కట్టిన ప్రారంభోత్సవం పొంగని కూలిపోయింది, 150 మంది చచ్చిపోయారు నిలబడి. ఇప్పటివరకు ఎన్డీఎస్సీ ఆ వైపు పోలే. గుజరాత్ బీహార్లలో వరుసగా ఈ 2-3 ఏళ్లలో ఒక 20 కూలిపోయింటాయి. ఎక్కడ ఒక ఎన్డీఎస్సీ అనేది పోలే, ఇంకొక ఎంక్వైరీ జరగలే. కానీ తెలంగాణలో మాత్రమే శాసనసభ ఎన్నికల ముందట వచ్చి కేసీఆర్ మీద నివేదిక ఇచ్చింది, పార్లమెంట్ ఎన్నికల ముందట మళ్ళీ ఒక నివేదిక ఇచ్చింది, ఇగో ఇవాళ సభ పెడుతున్నాం కానీ ఇవాళ నివేదిక ఇచ్చిన మాట్లాడుతున్నాం. అంటే మోడీ ఇక్కడ రాష్ట్ర కాంగ్రెస్ కేసీఆర్ని చూసి భయపడుతున్నాయనే దానికి ఇంత మించిన ఉదాహరణ ఎక్కర్లేదు. కేసీఆర్ ఎవరికి భయపడేది కాదు, కేసీఆర్ని చూసే భయపడుతున్నారు. ఎందుకు కేసీఆర్ని చూసి భయపడుతున్నారు ప్రశ్న వస్తుంది మీ నుంచి. ఎందుకు వచ్చింది అని అంటే కేసీఆర్ని చూసి మోడీ భయపడే స్థితి ఎందుకు వచ్చిందంటే రాహుల్ని ఎప్పుడు లెక్క పెడతలేడు మోడీ. రాహుల్ అంటే వాడిని చాలా జాగ్రత్తగా కాపాడుతుంటాడు మోడీనే. ఇంకా 10 ఏళ్ళు 20 ఏళ్ళు రాహుల్ ఉంటేనే నేను ఇట్లనే ఉంటా అనే భావన ఆయనకు ఉంది, తెలుసు. ప్రమాదం కేసీఆర్ వైపు నుంచి వచ్చింది, ఒక్క సీటు కూడా పార్లమెంట్లో వచ్చింది. ఏంటిది? కేసీఆర్ తెలంగాణ ఎల్లలు దాడుతున్నాడు, మహారాష్ట్రకి అడుగుపెట్టిండు. ఫిజికల్గా మహారాష్ట్రకి అడుగుపెట్టిండు కానీ మానసికంగా గుజరాత్లకు కూడా వచ్చేసిండు ప్రజల హృదయాల్లోకి. గుజరాత్ రైతాంగం పొలాల్లో కూర్చొని ఇండ్ల ముందర కూర్చొని కేసీఆర్ గురించి 24 గంటల కరెంటు గురించి రైతు బంధు గురించి మాట్లాడుకోవడం, రైతు బీమా గురించి మాట్లాడుకోవడం అనేది పెద్ద కంటగింపు అయింది మోడీకి అండ్ గ్యాంగ్కి. ఓహో వచ్చేస్తున్నాడు అని. ఎప్పుడైతే బీఆర్ఎస్గా మార్చిండో ఇక అర్థమైపోయింది, ఆహా వస్తున్నాడు, బయలుదేరిండు వస్తున్నాడు అని చెప్పి. పంజాబ్ హర్యానాలలో బ్రహ్మాండమైన చర్చ జరుగుతున్నది కేసీఆర్ పైన. ఎందుకంటే రైతాంగం కాబట్టి, అరే ఇదేంది గుజరాత్లో మనం 30 ఏళ్ళ నుంచి 25 ఏళ్ళ నుంచి వెళ్ళి మోడీ చేతిలో ఉంది గుజరాత్, డబుల్ ఇంజన్ సర్కార్లను వదలగొడుతున్నారు, మొత్తం ఈయనకే ఇచ్చిన అన్ని ఇంజన్లు. మరి ఇక్కడ ఎందుకు ఈయన ఇయ్యాడు మనకు 10,000 ఎందుకు ఇయ్యాడు కేసీఆర్ ఇయంగా? ఎందుకు ఇంకా 6 గంటల కరెంటు మన గుజరాత్లో ఈరోజు కూడా 6 గంటల కరెంటు రైతాంగానికి. 6 అంటే 6, ఒక్క నిమిషం కూడా ఎక్కువ లేదు. మీరు కావాలంటే మీరు ఒక కెమెరామెన్ తీసుకొని పోయి మీరు కూడా తిరిగి రండి ఒకసారి గుజరాత్. 6 గంటలు, ఒక సెకండ్ కూడా ఎక్కువ కరెంటు ఈరోజు కూడా. అరే 3 ఏళ్ళు కూడా కాలేదు నిండా కేసీఆర్ వచ్చి, కొత్త రాష్ట్రం, ఆయన కొత్త ముఖ్యమంత్రి, 3 ఏళ్లలోనే 24 గంటల కరెంట్ ఇస్తాడు ఎట్లా? అది కూడా ఫ్రీగా ఇస్తాడు ఎట్లా? ఎందుకు వీడే ఇయ్యారు? దాదాపు 3 దశాబ్దాలుగా వాళ్ళే ఉన్నారు. అది ప్రశ్న అయింది రైతాంగానికి. రైతు బంధు, రైతు బీమా ఊహించలే అసలు ఇది ఒకటి ఇట్లా పెట్టొచ్చు అని కూడా ఎవరు కలగనలే, ప్రపంచంలోనే ఎవరు కలగనలే ఇప్పటివరకు. ప్రపంచంలోనే ఫస్ట్ ప్రోగ్రామ్ కదా, ఎక్కడ కూడా లేదు. ఏ దేశాలు కమ్యూనిస్ట్ కంట్రీలా, క్యాపిటలిస్ట్ కంట్రీలా, సెంట్రిస్ట్లా ఎవరికి డిమాండ్ ఏదో చేయాలనేది ఉంది కానీ లేదు ఇప్పటివరకు. ఓన్లీ కేసీఆర్ చేసిండు. ఇవి చర్చలైనాయి. నిజంగానే మహారాష్ట్రకు పోయిండు. మహారాష్ట్రకు పోతే ప్రజల్లో ఎట్లా వచ్చిందో రిసెప్షన్ మీరు చూసిండ్రు. తెలంగాణ ఉద్యమం ప్రారంభంలో తెలంగాణలో ఎట్లుండేనో అంతకు మించి వచ్చింది మహారాష్ట్రలో. అర్థమైపోయింది ఇక, ఓహో ఈ మా పునాదులు కదిలిస్తానికి ఒకడు వచ్చిండు
ఆయనతో కాదు రాహుల్తో అట్లా పెట్టుకున్నాం, కానీ ఈయన వచ్చిండు. కాబట్టి నా పార్టీ తెలంగాణలో లేకున్నా ఏం లేదు, కానీ కేసీఆర్ని లేకుండా చేయాలనే ఉద్దేశంతోనే బండి సంజయ్ని తీసేసి ఎన్డీఎస్ఏ రిపోర్ట్ ఇచ్చి ఎంత వీలైతే అంత కేసీఆర్ని ఎట్లా బదనాం చేయాలని ప్రయత్నం చేసి దెబ్బ కొట్టడానికి ప్రయత్నం చేశారు. అట్లా మోడీ భయపడుతున్నాడు కేసీఆర్ని చూసి, కానీ కేసీఆర్ ఈ పనికి మళ్ళీ కేసులు గీసులు అయిపోయింది. కవితమ్మ జైలు పోయింది, వచ్చింది. నిజమే మీరు అన్నమాట. కవితమ్మని జైలు పోకుండా కాపాడుకోవడానికి అనుకుంటే ఆయనకు సరెండర్ అవ్వడము, ఆయనతో ఎలక్షన్ల పొత్తు పోవడము చేస్తే దానికి ఏమైనా ఆధారం ఉంది. అందరూ పోకుండా ఉంటే అందరూ ఇక జైలుకే పోయి వచ్చిన తర్వాత ఇంతకన్నా మించి చేసేది ఏంది వీళ్ళు? మాకు వాళ్ళ సంబంధం లేదు ఇంకా అయిపోయి ఇంకేముంది? ఏ ఎన్నికల పొత్తు పోలే, ఇక్కడ మేము మద్దతు తీయలే. ఆపదలుచుకుంటే అప్పుడే కదా. ఆయన కూడా పార్లమెంట్ ఎన్నికలు ఆ టైంలో లైఫ్ అండ్ డెత్ సమస్య. మరి అప్పుడు పిలిచి అప్పుడు మమ్మల్ని పిలవచ్చు. అంటే అప్పుడు మీరు సరెండర్ అయిపోయారు కాబట్టి, పార్లమెంట్ ఎలక్షన్లో మీరు పూర్తిగా సరెండర్ అయిపోయారు కాబట్టి కవిత బయటకు వచ్చింది అనే చర్చ. అది తెలివి తక్కువ 5 నెలలు 6 నెలలు వచ్చిన తర్వాత ఇంకా బయటకు రాకేం చేస్తే అందరూ వచ్చారు. ఒక కవిత వచ్చిందా? మరి కేజ్రీవాల్ కూడా వచ్చిండు, సరెండర్ అయ్యండి వచ్చిందా? అందరూ వచ్చిండ్రు. ఆ కేసులో పోయిన ప్రతి ఒక్కరు వచ్చిండ్రు, అందరు బయటకు వచ్చేసారు సిసోడియాతో సహా. కేసులో చచ్చిపోయేదానికి ఉంచారు కదా, కోర్టులు ఉన్నాయి, బెయిల్స్ ఉన్నాయి, ప్రొసెస్ ఉన్నాయి కదా. పోకుండా ఉంటే ఆరోపణ చేసిన అర్థం ఉంది. 6 నెలలు వేయించినాక కూడా ఇంకా అందుకనే వచ్చిందని అంటే ఆ మాట అన్నందుకే కదా రేవంత్ రెడ్డి పనిచేసింది సుప్రీంకోర్టు. ఈ చెత్తవాగుడు ఆయన వాగిండు. ఓ ముఖ్యమంత్రిగా ఉండి సోయి లేకుండా బీజేపీతో కాంప్రమైజ్ అయితేనే వచ్చిండు అని చెప్పేసి అన్నందుకు సుప్రీంకోర్టు విమర్శ చేసినట్టు కదా చేసింది. ఇవాళ అందుకనే ఇవాళ కూడా స్క్రూటైట్ చేస్తుంది కదా. అందుకనే ఈ తెలియదు ఒక మాటలు మాట్లాడితేనే. రైట్ సార్. మీకు పార్టీ గురించి మాట్లాడితే మీకు కేసీఆర్ గారికి ఉన్న అనుబంధం ఏంటి? 25 ఏళ్ల ప్రస్థానంలో మీతో చాలా ఎక్కువ సమయం గడిపారు, ఆయన ఎక్కువ సమయం డిస్కషన్ చేస్తూ ఉంటారు. ఆయనతో ఎక్కువ ఉండే అవకాశం నాకు వచ్చింది, దొరికింది. కేసీఆర్ గారితో ఎక్కువ ఉండే అవకాశం నాకు వచ్చింది వాస్తవమే. అంటే ఇది ఏమైందంటే మేము వారు ఎప్పుడైతే లెటర్ పెట్టి బహిరంగంగా తెలంగాణ పదాన్ని వాడినరో అప్పుడు నేను కూడా మా దగ్గర నుంచి కొంతమంది న్యాయవాదులు తీసుకొని పోయినాను. ఇట్లా చాలామంది పోతున్నారు, కలుస్తున్నారు అని మాకు సమాచారం వచ్చింది. అందరిని కలుస్తున్నారు, మాట్లాడుతున్నారు అంటే నేను కూడా పోయినాను. పోయినప్పుడు పోగానే ఇట్లా పోయినాం, పరిచయం చేసుకున్నాం. మేము ఇట్లా సూర్యాపేట నుంచి వచ్చినాం సార్, న్యాయవాదులు మేము అని చెప్పినాం. కూర్చోమన్నాడు. చర్చ మొదలుపెట్టి అసలు తెలంగాణ అయ్యింది ఎట్లా అని చెప్పి ఒక 3.5 గంటల సేపు మాట్లాడినాం. ఫస్ట్ ఇన్స్టెన్స్లోనే మాట్లాడేటప్పుడు నేను చాలా అంశాలని లేవనెత్తాను. నేను నాకున్న సందేహాల్ని అన్నిటికీ ఓపిక సమాధానం చెప్పినారు. నేను చాలా విషయాలు కన్విన్స్ అయినా. అయితే అక్కడ నేను లేవనెత్తిన అంశాలు అవి తనకు బాగా నచ్చినాయి. అంటే తనకు ఏదో ఒక ఆలోచిస్తాడు అనేది ఒకటి భావన వచ్చింది. అంతే. ఇంకా అక్కడ ఆ ఫస్ట్ కనెక్ట్ అయిపోయారు చూసుకున్న దాంతోనే. ఆ తర్వాత పార్టీ పెట్టిన తర్వాత నన్ను పిలిచి అడిగినారు ఒకరోజు, హైదరాబాద్ ఉండగలుగుతారా మీరు, ఏంటి మీ ఫ్యామిలీ ఏంటి ఎట్లా ఏంటంటే ఉంటాను. మీ ఫ్యామిలీ ఏంటంటే తెలంగాణ అంతా నా ఫ్యామిలీ అన్నాను. అదేంటి అంటే పెళ్లి చేసుకోలేదు, అప్పుడు పెళ్లి కాలే చేసుకోలేదు. ఇట్లా అందరం ఇక నాకు ఇబ్బంది ఏం లేదు ఉండటానికి ఇక్కడ. అంటే మరి ఎక్కడ ఉండటం అంటే నాకు అన్నయ్య ఉన్నారు, అక్కడ అన్నయ్య వాళ్ళతో ఉండొచ్చు నేను. రండి మరి, ఎందుకంటే నాకు కూడా కొంతమంది కావాలి, మనం డిస్కస్ చేసుకోవడానికి, నిర్ణయాలు తీసుకోవడానికి, అన్నిటికీ చర్చలు చేయడానికి కావాలి, మరి రండి అంటే ఇంకా వచ్చేసేసి ఇంకా అంతే అట్లే ఉండిపోయినాం. సో అట్లా ఇక డిస్కషన్స్ చేసేటప్పుడు అంటే ఆ స్థాయి నాయకులకి ఒక ఏముంటుందంటే చర్చ చేసేటప్పుడు వాళ్ళ వేవ్ లెంత్కు సరిపోయేటోళ్ళు ఉండాలి. ఆ వేవ్ లెంత్కు కనెక్ట్ కాని వాళ్ళు ఉంటే ఒక యాక్సిడెంట్ అవుతుంటుంది బ్రెయిన్లో, చికాకు వచ్చేస్తుంటుంది. దానికి ప్యారలల్గా ఆలోచించగలగాలి. అప్పుడు మాత్రమే వాళ్ళు కావాలి. అట్లా దానికి దగ్గరగా ఉండాలి, రిలేటెడ్గా ఉండాలి వాళ్ళ ఆలోచనలకి. వారు కూడా చెప్తుంటే మనం ఒకటి మాట్లాడితే చికాకు వేసేసి బయటికి పంపిస్తారు. అంటే అటువంటి కేసీఆర్ అట్లా ఉండగలిగిన వాళ్ళు, విజనరీసు, ఆ స్థాయిలో ఆలోచన చేసే వాళ్ళు ఎవరికైనా అదే సమస్య ఉంటుంది. అది ప్రపంచవ్యాప్తంగా ఎక్కడైనా సరే నాయకులు అంటే వాళ్ళకి ఆ స్థాయిలో ఉండేటప్పుడు సహజంగా అట్లనే ఉండాలి. వాళ్ళైతేనే అది అంటే వాళ్ళ ఆలోచనలను తీసుకుపోవడానికి కిందికి ఒక 3-4 లేయర్లుగా ఉంటుంది. కిందికి చేరాలి వాళ్ళు అర్థం చేసుకోవడానికి, వాళ్ళని అందుకోవడానికి అంత ఈజీగా ఉండదు వాస్తవానికి. అట్లా కొంతమంది వచ్చి ఒకటి మాట్లాడుతుంటే ఇంకొకటి మాట్లాడితే చికాకు పడితే సహజమైన విషయం. మనమేనా అంతే. ఈవెన్ మనం ఒకటి ఏదో ఆలోచిస్తున్నాం, ఏదో చర్చలు ఉన్నప్పుడు పిల్లోడు వచ్చి ఏదో అంటే మనం కోపడ పంపమా? అంటే ఎందుకు? మనం ఒక సీరియస్ విషయంలో ఉన్నాం, ఒక చర్చలో ఉన్నాం, ఒక ఆలోచనలో ఉన్నాం, దాన్ని డిస్టర్బ్ చేస్తూ ఇంకోటి తీసుకొచ్చి పెట్టేసేసినప్పుడు అది రాంగ్ రూట్లో వచ్చి తగిలినట్టు అవుతుంది. కాబట్టి అట్లా అందరిని ఎంటర్టైన్ చేయలేరు. సో అట్లా కనెక్ట్ అయింది కాబట్టి ఇక
25 ఏళ్ళు. కానీ మీరు కేసీఆర్ గురించి మాట్లాడుతుంటే గంటలు గంటలు మాట్లాడుతుంటారు. ఒక అడ్మైర్ ఇది కనపడుతుంటుంది. చాలామంది లీడర్స్ సంవత్సరాలు ట్రావెల్ చేసిన తర్వాత కూడా వాళ్ళ ఏదో పర్సనల్ ఇష్యూస్ రకరకాల కారణాలతో దూరం అవుతుంటారు. మీరు టీఆర్ఎస్ గవర్నమెంట్ పోయిన తర్వాత కూడా అగ్రెసివ్గా పనిచేస్తూ వచ్చిన టీఆర్ఎస్ నాయకులు 1, 2, 3లో మీరున్నారు. వాస్తవమే. అంటే ఇక్కడ ఒకటైతే వాస్తవం, ఈ ప్రపంచం ఎవడో ఒప్పుకున్న మాకు సంబంధం లేదు. కానీ ఒక ఆశయం కొరకు, ఒక లక్ష్యం కొరకు నిలబడ్డప్పుడు ఇక అదే ప్రపంచంగా బతికిన ఆయన తర్వాత నేను కూడా అట్లాగే ఉన్నాను. నాకు ఇంకో ప్రపంచం ఏం లేదు, కేసీఆర్ నాకు ఇంకో ఆలోచన లేదు, నాకు ఇంకో పెద్ద వ్యాపారం కూడా లేదు. నిత్యం రాష్ట్రం గురించి, ప్రజల గురించి ఆయన ఆలోచిస్తున్న దానికి సరిపోయే పద్ధతిలో నేను కూడా ఆలోచిస్తూ వచ్చిన. మా ఆలోచనల మధ్య ఎప్పుడు కాంట్రడిక్షన్ రాలేదు. వారి నిర్ణయాలు కూడా నేను ఎప్పుడు కాదనేది లేదు. అంటే నిర్ణయాలు తీసుకునేటప్పుడే మమ్మల్ని అందరు చర్చ చేసి తీసుకునేవాడు కాబట్టి ఆ ఇబ్బంది కూడా లేదు. మా దాంట్లో కొంతమందికి ఎవరికైనా కొంత అర్థం కాకుండా ఉంటే, నిర్ణయాల విషయంలో కొంత ఏదన్నా గ్యాప్స్ ఉంటే కూడా నేను కూడా ముందే మాట్లాడి కన్విన్స్ చేసామని, సార్ ఆలోచనకి ఇది అని చెప్పేమని ఆ రకంగా నడిచింది. సో అట్లా లక్ష్యం ఒకటే కాబట్టి ఇక పంచాయతీ లేదు. వేరే ఆలోచనలు ఉంటేనేమో వస్తాయి. మీరు అన్నట్టు కొంతమంది మధ్యలో వెళ్ళిపోతారు, ఏదన్నా చూడండి. వాళ్ళకేదో ఇంకో వేరే సొంత ఆలోచనలు ఉండో, ఇంకేదైనా సొంత అభిప్రాయాలు ఉండో, వేరేనా వ్యక్తిగతమైనవి ఉండో, లేదా స్వార్థాలు ఉండో, ఇంకోటి ఉన్నప్పుడేమో మీరు అన్నట్లు గ్యాప్స్ వస్తాయి. వాళ్ళ ఆలోచన వీళ్ళ ఆలోచన వేరే ఉన్నప్పుడు మాకు ఆ స్కోపే లేదు. నిత్యం ఎటు చూసినా, ఏ క్షణం ఆలోచించినా, నిద్రపోయినా, పడుకున్నా, తిన్నా, ఉన్నా అదే తెలంగాణ అభివృద్ధికి ఇవే ఆలోచనలు కాబట్టి ఇక స్కోపే లేదు మాకు. వెంటనే మన గ్యాప్ రావడం కూడా స్కోప్ లేదు. అక్కడ ఓకే, రేపు ఏంటి సార్, ఏం చెప్పబోతున్నారు? రేపు 25 సంవత్సరాల తర్వాత ఏం చెప్పబోతున్నారు తెలంగాణ ప్రజలకు? అంటే ఏం చెప్పబోతున్నారనే విషయంలో మాత్రం రాష్ట్రం అంతా కూడా ఎదురు చూస్తున్నారు. అయితే ఇక్కడ విషయం ఏంటంటే, వాస్తవానికి ఇదేంటిది, మా బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభ. న్యాయంగా ఒక పార్టీ తన యొక్క ఉత్సవాన్ని జరుపుకుంటున్నప్పుడు జనరల్గా ఏం చెప్పుకోవాలని చెప్పుకుంటుంది ఎక్కడైనా సరే. కాకపోతే ఇక్కడ ఈ ప్రత్యేకమైన సందర్భం వచ్చింది. వాళ్ళు ఈ ప్రభుత్వం ఏదైతే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిందో, 1 ఏడాది నరదంలోనే చాలా ఫెయిల్ అయింది. తీవ్రంగా ప్రజల నుంచి వ్యతిరేకత ఎదుర్కొంటుంది. ఎందుకో ఓట్లు వేసిన ప్రజలే ఎక్కువ అసహనానికి గురవుతున్నారు. ప్రజల వైపు నుంచి వాళ్ళకు ఓట్లేసిన ప్రజలు ఎందుకు ఓటేసిండ్రు అని అంటే, వాళ్ళు పెట్టిన స్కీమ్స్, సూపర్ పథకాలు, వాళ్ళు ఇచ్చిన మేనిఫెస్టో ఏదైతే ఉందో దాన్ని నమ్మి వేసారు. వాళ్ళు ఇప్పుడు అత్యంత కోపంగా ఉన్నారు. అంటే ఎందుకు కనబడుతుంది ఇక్కడ అంటే, వాళ్ళకి అప్పటికీ కేసీఆర్ మీదనే విశ్వాసం ఉండే, ప్రధానంగా రైతాంగం కేసీఆర్ మీద పూర్తి విశ్వాసం ఉండే, వాళ్ళకి ప్రేమ ఉండే. మాకు వచ్చిండు, చేసిండు, దండగన్న వ్యవసాయాన్ని పండగ చేసిండు, మాకు నిజంగానే ఇవాళ కొంచెం నిమ్మలంగా ఉన్నాం, అప్పులు తెచ్చుకొని కొంచెం నిమ్మలమైన అనే భావన ఉండే. కానీ వీళ్ళు పెట్టిన ఆశలు 2 లక్షల రూపాయలు రుణమాఫీ, 15,000, ఇది 500 బోనస్, ఇవన్నీ అనేవరకే కొద్దిమంది స్లిప్ అయ్యారు, ఆశపడ్డారు. నిజమే, కేసీఆర్ పెట్టిన 10 అయితే ఉంటాయి, ఆడి పోవు, ఈ 5 అదనంగా అంటుండే కదా పోదాం, ఇంకో 500 బోనస్ అంటుండే కదా పోదాం, అది ఎకరానికి 10,000 పైన అది కలిసి వస్తుంది, 500 బోనస్ అంటే అని పాపం ఇట్లా లెక్కలు వేసుకొని ఆశపడ్డారు. వాళ్ళు మమ్మల్ని వదిలిపెట్టిపోయారు, కేసీఆర్ని వదిలిపెట్టిపోయి అటేసారు. ఇప్పుడు వాళ్ళు ఎక్కువ మంటగా ఉన్నారు. చిని అమ్మ మనం మోసపోతే అసలు ఉన్నాయే పాయే, రైతు బంధు పోయే, రైతు భరోసా రాకపోయే, రైతు బంధు బంద్ చేసే అనే భావన రైతులు బాగా ఉంది, సీరియస్ కోపంగా ఉన్నారు. అట్లాగే ఆటో వర్కర్స్ కావచ్చు, యూత్ కావచ్చు, మేము మోసపోయినాం అనే వీళ్ళందరూ కూడా ఇప్పుడు ఈ సభను ఒక కాంగ్రెస్ వ్యతిరేక సభలాగా, ప్రభుత్వ వ్యతిరేక సభలాగా మార్చుకుంటున్నారు. పార్టీ కార్యకర్తల సభగా కాకుండా ఇది ప్రభుత్వ వ్యతిరేక సభలాగా, ప్రభుత్వానికి నిరసన చెప్పే సభలాగా మార్చుకుంటారు. వాళ్ళందరూ కూడా అక్కడికి హాజరవ్వడం ద్వారా అట్లా వస్తున్నారు. అందుకనే దీని మీద ఎక్కువ చర్చ జరిగింది, ఎక్కువ ఉత్సాహం వచ్చేసింది. ఇక దానికి తోడు కొద్దిమంది తెలివి తక్కువ వాళ్ళు, ఇది ఈ సభనా, అది ఆ సభనా, ఇది ఇప్పుడు ఎందుకు పెట్టుకుంటుండు, దీంతో ఏం సాధిస్తాడు అని పిచ్చి మాటలు. ఎందుకు ఏ పార్టీగా ఆ పార్టీ సభ పెట్టుకుంటుంది, ఎందుకు పెట్టినని ఎవడు ఎందుకు అడగాలి, అవసరమైంది. కాంగ్రెస్ పార్టీ కూడా మస్తు పెట్టుకుంటూ వస్తుంది, బీజేపీ కూడా మస్తు పెట్టుకుంటుంది. కాంగ్రెస్ మొన్న 15 రోజుల క్రితం రాజస్థాన్లో ఏదో పెట్టుకుంది, ఇంచి వీళ్ళు కూడా పోయినరు, ఏదో మాట్లాడొచ్చారు, మర్చిపోదు. నిన్నయాలు కూడా ఏదో సదస్సు ఏదో చేస్తున్నట్టుంది, దాన్ని పట్టించుకున్నాడు కూడా లేడవాడు, దాన్ని పట్టించుకున్నాడే లేడవాడు ఏదో అన్నారు. తెలంగాణ ప్రజలకైతే దానికి సంబంధించిన ఆలోచన కూడా లేదు, ఆయన వస్తున్న సంగతి కూడా. అంటే ఒక పార్టీ తన సభ పెట్టుకుంటున్నప్పుడు ఇంకొక సంబంధం లేదు. కానీ ఎందుకు టీఆర్ఎస్ సభనే, బీఆర్ఎస్ సభనే ఇంతగానో వీళ్ళు ఒకటే మా గురించి మాట్లాడుతున్నారు ఇతర ప్రతిపక్షము అని అంటే,
ఉన్నది, అక్కడ విషయం ఉన్నది. అంటే ప్రజలందరూ కదులుతున్నారు, ప్రజలందరూ తరులుతున్నారు. దాంతో కాంగ్రెస్కి ఏదో భయం అవుతుంది, మాదేదో పునాదులు కలుతున్నామని కొత్తగా ఏదో లొటపిట పెదలకు నక్కాశపడి కూర్చున్న బీజేపీ పార్టీకి అరే మేము దీంతో నోవేర్ అయిపోతామేమో, అసలు మేము లెక్క లేకుండా పోతామేమో అన్న భయం వాళ్ళకి మొదలైంది. దాని కొరకు వీళ్ళందరూ చర్చ చేసేవరకే ఇప్పుడు అదొక ఆసక్తికరమైన అంశం అయింది. అరే ఏం చెప్పబోతాడు కేసీఆర్, ఏంది నిజమే కేసీఆర్ ఏం చెప్పబోతాడు అనేది కేసీఆర్కి మాత్రమే తెలుసు, మనకు మాత్రం ఎట్లా తెలుస్తుంది? డిస్కస్ చేయరా మీతో జనరల్గా అంతా వింటాడే? కేసీఆర్ అక్కడే చెప్పాలి, సవించే వినాలి ఎవరైనా. కేసీఆర్ ఏం చెప్తాడనే విషయం మనం ముందే మాట్లాడుకుంటే దానికి ఉపయోగం. ఓకే రైట్ సార్. కేసీఆర్ గారితో మీకున్న బెస్ట్ ఎక్స్పీరియన్స్ ఏంటని ఒకటి షేర్ చేయండి. అంటే బెస్ట్ ఎక్స్పీరియన్స్ అంటే మెనియా చాలా ఉంటాయి, చాలా అంటే చాలా. ఎందుకంటే నిజంగానే కేసీఆర్, అసలు కేసీఆర్ వేరు, బయట కేసీఆర్ మీద ఉన్న ప్రచారం వేరు. సరే కదా, ఆయన దురదృష్టమా అదృష్టమా ఏదైనా కానీ కేసీఆర్ హ్యూమిలిటీ, ఆయనకున్న మానవీయత, ఆయన ఇతరులతో మాట్లాడే విధానం, ఆ బిహేవియర్, అవి ఎవరితో కావు ఆ స్థాయిలో ఉన్న నాయకులతో. అంత గొప్పగా ఉంటుంది, చిన్నవాడితోనైనా పెద్దవాడితోనైనా. చెప్పే విషయాలు, చెప్పకుండా ఆయన నుంచి నేర్చుకోవాల్సిన విషయాలు, మాట్లాడినా మౌనంగా ఉన్నా ఆయన నుంచి వచ్చే భావాలు నేర్చుకోవాలనుకునేవాడికి కావాల్సింది దొరుకుతుంది, అక్కడికి పోయి చేరుకోగలిగితే. అట్లా అనేకం ఉంటాయి. అంటే ఒక బాధ్యతకు సంబంధించిన విషయాలు వచ్చినప్పుడు ఒక 2-3 సంఘటనలు చెప్పుకోవచ్చు. ఇట్లా ఉంటాడు కేసీఆర్ అంటే, ఎంత బాధ్యతాయుతంగా ఉంటాడు అని అంటే. ఒకసారి మేము ఢిల్లీలో ఉన్నాం, వరదలు వస్తున్నాయి. ఇక్కడ హైదరాబాద్లో కూడా ట్యాంక్ బండిది అదేదో ఓపెన్ కాక, గేట్లు ఓపెన్ కాక నీళ్లు పైకి వస్తున్నాయని చెప్పి వార్తలు వస్తున్నాయి. ఆ రోజు రాత్రి అంతా కూడా నిద్రపోలే, అట్లే కూర్చోండి ఏమవుతుందో వాడు అని చెప్పి. అసలు మేము అధికారం లేము, మాకు ఏది లేదు, ఈవెన్ కేంద్ర మంత్రి కూడా లేము, ఏమీ లేము. ఉద్యమం టైంలో ఢిల్లీలో ఉన్నాం. అసలు మేము ఆశ్చర్యం, మరి ఇదేంది సార్కి ఇంతగా పరేషాన్ అవుతున్నాడు ఆడ అని చెప్పి అది చూసినాం. ఆ తర్వాత సూర్యాపేటలో వరదలు వస్తున్నాయని చెప్పి వార్త వచ్చింది. నేను ఢిల్లీలో ఎక్కడ బయట మార్కెట్లో ఉన్నాను. ఫోన్ చేసినారు ఇంట్లోంచి, ఎక్కడనో జగదీష్ అంటే నేను మార్కెట్లో ఉన్నాను అన్నాను. అర్జెంట్ రా, సూర్యాపేటలో ఏదో వరదలు వచ్చినాయంటే ఆ స్కూల్ ఏదో నీళ్ళలో మునిగిందంట అన్నారు. వచ్చినాను, మనకేం సంబంధం అనుకొని వచ్చినాను. వచ్చిన తర్వాత చూడు, అది ఏదో రోడ్లో స్కూల్లో నీళ్ళు చుట్టూ వచ్చినాయి, పిల్లలంతా స్కూల్లో ఉన్నారంటున్నారు, మాట్లాడి మనోళ్ళకి చెప్పి పోయి చూసి ఏమన్నా హెల్ప్ చేస్తారని చూడు, మనోళ్ళని పొమ్మని చెప్పు అన్నాడు. గవర్నమెంట్ ఏం చేస్తాను వెయిట్ అసలు గవర్నమెంట్ చర్చలేదు అనగానే నేను బావులకు ఫోన్ చేసి చెప్పినాను. ఎంత ఆశ్చర్యం అంటే నిజంగానే మా వాళ్ళు వెళ్ళి మొత్తం తాళ్ళు తీసుకుపోయి పట్టుకొని సహాయచర్యలు చేసి పిల్లలందరినీ బయట తీసుకొచ్చిందానికి ఆడ మున్సిపాలిటీ కదా లేదు, గవర్నమెంట్ కదా లేదు, లోకల్ ఎమ్మెల్యే పట్టుకోలేదు, అయిపోయింది లీడర్. నేను తర్వాత నేను అన్న సార్తో, అన్న మీరు చెప్పుడు మంచిదైంది, మొత్తం పోయి మనోళ్ళు పోయి పిల్లలు తీసుకొచ్చిండ్రు, ఇట్లా ఫోటోలు పంపిండ్రు అన్నప్పుడు చెప్పాడు. ఏది చాలామంది ప్రభుత్వంలో ఉండడమే బాధ్యత అనుకుంటారు, అధికారంలో ఉండడం బాధ్యత అనుకుంటారు. కాదు, ఒక రాజకీయ పార్టీగా ఉండడమే ఒక బాధ్యత. నువ్వు ఒక రాజకీయ పార్టీగా ఏర్పడ్డప్పుడే నువ్వు బాధ్యత తీసుకున్నట్టు. సర్వీస్ ఈ దేశంలో తప్పకుండా ప్రతిదీ ఇది మనది అనే భావన ఉండాలి. ఎప్పుడు కూడా ఈ రాష్ట్రం మనది, ఈ దేశం మనది, ఈ ఊరు మనది అనే భావన ఉండాలి. ఇది ప్రధానమైనది రాజకీయాల్లో ఉండే వాళ్ళకి. ఈ రాష్ట్రం నాది, ఈ దేశం నాది అనే భావన ఉండాలి, అంత బాధ్యతగా ఉండాలి మనం అని చెప్పి. అట్లా ఇంకొక 2 సందర్భాల్లో కూడా చూసినాను. మేము ఇక్కడ రోడ్డు మీద పోతున్నాం, మున్సిపల్ ట్యాప్ వాటర్ నీళ్ళు ఉన్నాయి, పడి మురిలో పడిపోతున్నాయి. ఇక్కడ గ్రామ పంచాయతీ సంథింగ్ ఇక్కడ చూసి ఆ నీళ్ళు చూడు ఎట్లా పోతున్నాయి, ఎంత నిరుపయోగమవుతున్నాయి, ఎవడికి పట్టింపు లేదు. విలేజ్ సెక్రటరీ ఏం చేస్తున్నాడు, సర్పంచ్ ఏం చేస్తున్నాడు, ఇంత బాధ్యత లేకుంటున్నారు అని చెప్పి, చూడు ఎవరితో మాట్లాడవచ్చు చూడు అని, లేదంటే చక్క జిల్లా కలెక్టర్కి ఫోన్ కొట్టు చెప్పి, ఆ ఊరేందో మనం చూసినావా, బోర్డు చూసినావా, ఆ ఊరేందో చెప్పాడు, పోతున్నాయని చెప్పు, కంట్రోల్ చేసుకోమని చెప్పు. ఇంకొక ఆడ పోతుంటే, రోడ్డు మీద పోతుంటే చెట్లు కొడుతున్నారు బాగా. చూడ చెట్లు అట్లా కొట్టేస్తున్నారు, ఎంత నష్టం. ఈ చెట్టు పెరగడానికి ఎన్నేళ్ళు పట్టాలి, వాడు కొట్టేయడానికి ఏం లేదు, 2 నిమిషాలు కొట్టేస్తున్నాడు కానీ ఇంత పట్టింపు లేకుంటుంది అని చెప్పి. అంటే ఇవన్నీ కూడా చిన్నగా కనిపించవచ్చు కానీ చాలా పెద్ద ఎంత బాధ్యతగా. ఇవాళ తెలంగాణ వచ్చిన తెల్లవారి నుంచి వెళ్ళి ఒక 5 ఏళ్లలోనే తెలంగాణకి ఇంత అద్భుతంగా అభివృద్ధి చెందిందంటే ఒక గవి మూలాలు, గ్రీన్ కవర్. ఆయన ప్రతి క్షణం వాటి విషయంలో ఎట్లా ఉన్నాడు, ఎంత బాధ్యతాయుతంగా ఉన్నాడు,
ఆ ఆలోచనలు ఉండడం వల్లనే రాష్ట్రం ఇంత ఫాస్ట్గా డెవలప్ అయింది. అంటే గట్లా అనేక సందర్భాలు సంఘటనలు ఇట్లా ఉంటాయి. ఇక మ్యానరిజమ్స్ సంబంధించి అయితే ఇక చాలా అద్భుతంగా అంటే చాలా అద్భుతంగా ఉంటాయి. అసలు ఆయన తినేటప్పుడు ఆయన తినడం కాదు, ముందు అందరికి వడ్డిస్తాడు చుట్టిన వాళ్ళకి కంపల్సరీ. అసలు అట్లా లేకుంటుండే ఉండదు ప్రతిరోజు కూడా. ఒక్కడి భోజనం చేయడం అనేది అస్సలు ఇంపాసిబుల్. చెయ్యడు. తను చేసేటప్పుడు పక్క వాళ్ళకు వడ్డించకుండా ఉండడు. ఈ చెత్త వాళ్ళు చెత్తనాలు ఏదో అవుతుంటారు. చాలా మంది దగ్గర విన్నాను, నేను కేసీఆర్ కలిసి భోజనం చేసామని చెప్పే మాట కొంచెం 100 మంది దగ్గర విన్నాను నేను. ఆయన వడ్డిస్తాడు, ఆయన చేతిని తిని ఉంటారు చాలా మంది. ఆయన టేబుల్ మీద తిన్న ప్రతి ఒక్కడు ఆయన చేత తిని ఉంటారు. అంతగా ఉంటుంది ఆయన ఇది. ఇక అట్లా ఒకటి కాదు 100 ఉంటాయి ఆయన. అసలు ఆయన నిద్రపోయిన వాళ్ళని లేపాలంటే ఎంత జాగ్రత్తగా అంటే తన నుంచి నేర్చుకున్నాను. తర్వాత మా ఫాదర్ నుంచి కూడా చూసినాను. మనం పడుకుంటాం అంటే మేము కలిసి ప్రయాణం చేసేది. అప్పుడు రైళ్ళలో కూడా పోయేది, ఢిల్లీలో కూడా కొన్ని సందర్భాల్లో ఒకటి రూమ్లో పడుకునేది. మనిషిని పడుకున్నప్పుడు లేపాలంటే ఇక్కడ కాళ్ళ దగ్గర తడతాడు, కాళ్ళ దగ్గర తడతారు. వేరే ప్లేస్లో తడితే మనిషి భయపడతాడు, అదాటన ఓకే అని చెప్పి నాకు మా ఫాదర్ చెప్పింది. అది సేమ్ మళ్ళీ ఆయన దగ్గర చూసినాను, కేసీఆర్ దగ్గర. మన ఊరు చిన్నవాళ్ళం. జనరల్ మనం ఏం చేస్తాం, పిల్లలు లేపాలంటే పోయి భుజం బట్టి ఇట్లా నెడుతుంటారు తల్లులు. పొద్దుగా లేపాలి, ట్యూషన్ పంపాలి, బడి పంపాలి అని చెప్పి మనం పోయినా అరే లే అని చెప్పి గట్టిగా అనేస్తాం మనం. అట్లా నెమ్మదిగా చెట్టు చేసి పడుకున్నావా, నిద్రపోయినావా లెమ్మనటానికి. అంత అద్భుతంగా ఉంటాయి మేనేజర్స్ కూడా. గట్లా అట్లాంటి మనిషి ఉంటాడు కేసీఆర్. ఈ బయట ప్రపంచానికి ఏం తెలుస్తుంది, బయట ప్రపంచం అంటే దురదృష్టం ఏంటంటే మీడియా మొత్తం కట్టగట్టుకొని ఎగ్నిస్ట్గా ఉండడం. తెలంగాణ మూమెంట్ ఉన్నదే మొత్తం వాళ్ళ చేతిలో మీడియా. ఇక వాళ్ళు చేసిన దుర్మార్గమైన ప్రచారాలు, కేసీఆర్ ప్రశ్నలకు ఆన్సర్ చేయలేక చంద్రబాబు నాయుడులో నాయకత్వంలో ఉన్న సమైక్యవాదులు కావచ్చు, రాజశేఖర రెడ్డి నాయకత్వంలో ఉన్న సమైక్యవాదులు కావచ్చు, ఎవరైనా కావచ్చు, తెలంగాణ వ్యతిరేకించి ప్రతి ఒక్కరు ఎవడికి దూసింది వాడే దుమ్ము పోసారు. కేసీఆర్ మీద ఒక రాయేసే ప్రయత్నం చేశారు. దానివల్ల అసలు మొత్తం ఆయనను ఒక తీరుగుండే కేసీఆర్ని ఇంకో తీరు చూపించే ప్రయత్నం చేశారు. ఎన్ని చేసినా తెలంగాణ ప్రజలు మాత్రం ఎవడు మరిపించలేకపోయారు. వీళ్ళు ఎన్ని చెత్త ప్రచారాలు చేసుకున్నా గంతెందుకు కేసీఆర్ ఆరోగ్యం మీద ఎన్ని చేసినారు. గీంచే పుట్టేది ఈ పక్కనే ఉంది కేంద్రం, ఇవన్నీ పుట్టేయడానికి కేసీఆర్ మీద. ఇక అయిపోయిందని, ఈ జబ్బు ఉందని, ఆ జబ్బు ఉందని, ఇంక కొద్ది రోజులే అని పాపం ట్రీట్మెంట్ చేసేస్తున్నారు. దుర్మార్గంగా మీడియాలో చెప్పారు, పేపర్లో కూడా రాశారు. ఐసీయూ పెట్టేశారని రాసేసారు. కానీ ఇప్పటికి కూడా ఒక్క టాబ్లెట్లు అవసరం లేకుండా మంచిగా ఉన్నాడు, హ్యాపీ. అట్లా కేసీఆర్ ఏంది అని చెప్పడానికి ఒకటి సరిపోదు, రెండు సరిపోదు. వాస్తవానికి ఒక 10,000 పేజీల పుస్తకం రాస్తే కూడా సరిపోదు. అంత ఉంటుంది కేసీఆర్ అంటే. సరే, అర్థమయ్యేటికి అర్థమవుతుంది, కానోడికి కాదు, అది వేరే విషయం. కానీ బట్ తెలంగాణ ప్రజలకు మాత్రం బాగా అర్థమైంది. కేసీఆర్ బాగా కనెక్ట్ అయ్యిండు, ఏందో తెలిసిండు. తెలంగాణ ప్రజలకే కాదు, దేశ ప్రజలకు కూడా, పర్టికులర్గా రైతాంగానికి కావచ్చు, దళిత సమాజానికి కావచ్చు, అన్ని రంగాలకు కదా, ఇది అదని కాదు. లాస్ట్ 3 decades భారతదేశంలో ఏ రాజకీయ నాయకుడు కొన్ని సందర్భాల్లో కొన్ని పర్టికులర్ విషయాలు ప్రపంచంలోనే ఇప్పటివరకు ఏ ఉద్యమకారుడు, ఏ రాజకీయ నాయకుడు టచ్ చేయలేని అంశాలని కదా ఆయన టచ్ చేసింది. రైతు బంధు, రైతు బీమా ఎవరి డిమాండ్ కాదు, ఎవరు మాట్లాడలేదు, ఎవరు అడగలేదు ఈ ప్రపంచంలో. దళిత బంధు ఎవరు ఊహించలేదు. అట్లా అనేకమైన కేంద్రం కూడా తీసుకొని ఇంప్లిమెంట్ చేసే పరిస్థితి వచ్చేసింది. చాలా చోట్ల చేసి చాలా కార్యక్రమాలు చేశారు. సో అట్లా ఆ స్థాయిలో ఉండే ఆలోచనలు అయినా, ఆ స్థాయి నాయకుడు ఆయన. రైట్ సార్, ఆల్ ది వెరీ బెస్ట్. 25వ బర్త్డే సెలబ్రేషన్ జరుపుకుంటున్న బీఆర్ఎస్ పార్టీకి మీకు ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ నరసింహ గారు. ఇది జగదీష్ రెడ్డి గారితో స్పెషల్ పాడ్కాస్ట్ చూస్తున్నాండి ఈహా టీవీ.